అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ హోమ్ గార్డెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఈరోజు వచ్చేసి మన తోటలో చిన్న బుజ్జి హార్వెస్ట్ అయితే ఉంది. అండ్ ఇప్పుడైతే మనం కాలీఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేసుకుందాము. నేను ఎలా చెప్తూనే ఉన్నాను, ఈ లోపల మమ్మీ హార్వెస్ట్ అయితే చేసేస్తున్నారు. అండ్ మన తోటలో అయితే చాలా బుజ్జి హార్వెస్ట్ బాగున్నాయండి. కాలీఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చాయి. అండ్ చాలా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. మళ్ళీ ఇవి మనకేంటంటే ఇవి కాలీఫ్లవర్ మట్టికి అలాగ పువ్వు మనం అయితే హార్వెస్ట్ అయితే చేసుకుంటూ ఉంటాము. అలాగే ఈ ఆకులు కూడా మళ్ళీ రీసైకిల్ చేసుకుంటాం అనమాట. మళ్ళీ మేము ఎక్కడ మట్టి కూడా ఏమీ తెచ్చుకోము. ఇలాగే మొత్తం అంతా కూడా మట్టి కూడా మాకు అయిపోయినప్పటికీ మొక్కలన్నిటికి ఇలాగ ఆకులన్నిటిని కూడా ఇలాగ డ్రై చేసుకుంటూ ఉంటాము. ఇంట్లో మనం కిచెన్ వేస్ట్ కానీ లేకపోతే మన తోటలో వచ్చే ఆకులు కానీ ఏదైనా సరే మొత్తం అన్నీ కూడా ఇలా ఎండపెట్టుకుని అలాగా బాగా రీసైకిల్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ కంటైనర్స్ అన్నిటిని కూడా కొంచెం ఇలా డ్రై అయిపోయిన ఆకులన్నిటిని కూడా కొంచెం కింద వేసుకుని ఆ తర్వాత మట్టి వేసి తర్వాత మళ్ళీ కొన్ని ఆకులు కొన్ని మట్టి అలా వేసుకుంటూ మట్టిని బాగా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇలా మమ్మీ అయితే మొత్తానికి ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేసేస్తున్నారు చక్కగా. ఇంకా కొన్ని చిన్న పిల్లలు అయితే ఉన్నాయి, అవి సైడ్ పెట్టేసి మనం ఈ లోపలికి ఇవైతే తీసేస్తూ ఉంటే మనకు అయిపోయిన మట్టికి తీసేసుకుంటూ ఉంటే కనుక మనకి ఇలా పక్క నుంచే ఉన్నవి చిన్న పిల్లలకి బలం అయితే వస్తుంది అన్నమాట. మా తోటలో అయితే కాలీఫ్లవర్స్ అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి. కానీ ఫస్ట్ టైం అయినా సరే ఎంత బాగా వచ్చాయో, మంచి టేస్ట్ కూడా ఉన్నాయి, కర్రీస్ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ చిన్నపిల్లలు అన్నమాట. సో ఇవి అయితే హార్వెస్ట్ చేయట్లేదు ప్రస్తుతానికి. ఇలా పెద్ద అయినవి మాత్రమే హార్వెస్ట్ చేసుకుంటున్నాము. చూసారు కదా, అలా అయిపోయినప్పటికీ ఇలాగా మొత్తం అన్నీ కూడా తీసేస్తూ ఉంటాం అన్నమాట. ఆ మట్టి మళ్ళీ ఇంక అందులో ఉన్న అంత రసం అంతా అయిపోతూ ఉంటుంది కదా. సో అన్నీ తీసేసి మళ్ళీ డ్రై చేసేసి మళ్ళీ అందులో కొత్త మట్టి కలిపి మళ్ళీ మొక్కలకి బలంగా ఇస్తామన్నమాట. అలా అయిపోయినప్పటికీ అలా యూజ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. మట్టి కూడా చూసారు ఎంత చాలా గుల్లగా ఉంది మట్టి అన్నమాట, చాలా పొడిగా. అందుకే మనకి మట్టి అంత లూజ్గా ఉంటే కనుక అంత మంచిగా ఫ్లవర్స్ కానీ లేకపోతే ఇలా ఉంటాయి అన్నమాట. మన దగ్గర కంటైనర్స్ లేకపోయినప్పటికీ కూడా మనం చక్కగా ఇలాగ రైస్ బ్యాగ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. రైస్ బ్యాగ్స్ కూడా చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట మనకి చక్కగా. చూసారా మట్టి ఎంత గుల్లగా ఉందో. ఇలాంటి గుల్ల మట్టే కదా కావాలండి మనకి మొక్కలన్నింటికి కూడా. మీకు చూస్తేనే తెలిసిపోతుంది ఎంత లూజ్గా ఉన్నదని మట్టి. మనకి ఎర్త్వామ్స్ కూడా చూసారా ఎంత బాగా వస్తున్నాయో. ఇవి మనకి మొక్కకి బాగా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. మనకి బలాన్నన్నా అందించేదాన్నన్నా గొల్లగా చేయాలన్నా మట్టి ఇవే కదా ఫస్ట్ మెయిన్. చూసారు కదండి, చిన్న తోట అయినా సరే మాకు కింద నేల మీద వేసినట్టు పువ్వులు అయితే ఎంత విపరీతంగా వచ్చినాయో చూడండి. ఒకసారి అక్కడ చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో. సో మనకైతే ఫ్లవర్స్ అయితే అసలు చూడండి ఎన్ని పువ్వులు వచ్చినాయి. నేల మీద పండించినట్టు అసలు ఎంత హార్వెస్ట్ వచ్చింది మిద్దె తోట మీద పువ్వులు. చాలా బాగా అయితే ఫ్లవర్స్ అయితే బాగా వచ్చాయి. ఇంకా ఉన్నాయి, కాకపోతే ఇవి బాగా చిన్నవి కదా. సో ఇవైతే అయిపోయిన మట్టికి అలా తీసేస్తూ ఉంటున్నాము మనం. ఇంకా ఆ మట్టిని కూడా మనం వేరే వాటికి యూజ్ చేసుకుందాము. మిగతా ఇవి చిన్నవి ఉన్నాయి సపరేట్ పెట్టాము. ఇంకా అలా అయితే ఖాళీ చేస్తాం. ఈ మేడ మీద ఉన్నాయి, ఏ మొక్క కూడా కింద లేవండి, ప్రతిదీ కూడా పైన ఉన్నాయి. చాలా బాగా ఉన్నాయి. ఇంకా టమాటాలు కూడా ఉన్నాయండి, చాలా బాగా మంచిగా క్రాప్ అయితే చాలా బాగా వచ్చాయి. టమాటాల్లో కూడా చాలా రకాలు అయితే ఉన్నాయండి. మనకి చెర్రీ టమాటా, తర్వాత ఏమో అండ్ ఇంకా మనకి ఇదిగోండి ఇక్కడైతే మనకి చెర్రీ టమాటా వచ్చింది.
సరే, ఇక్కడైతే చెర్రీ టమాటా అండ్ ఇక్కడేమో బెలూన్ టమాటా ఒకటి వచ్చింది. ఇవి ఇంకెలా చాలా బాగా వచ్చాయి టమాటాలు అన్నీ కూడా మనకి. ఇక్కడైతే మనకి పాలకూర ఎంత బాగుందో, అసలు ఆ పురుగు అనేది లేకుండా ఎంత బాగా ఫ్రెష్గా ఉందో, ఆకు ఎంత గ్రీన్గా ఉందో. నిజంగా చాలా బాగుందండి. పాలకూర తింటే చాలా ప్రోటీన్ కదా మనకి. పప్పులోని కానీ ఇలాంటివి కానీ వేసుకుని మంచిగా తింటే మంచి హార్వెస్ట్ అండి మనకి. మమ్మీ అయితే కనుక దీన్ని అయితే ఏమీ ఉంచట్లేదు, తీసేస్తున్నారు, ఇలాగా కట్ చేయట్లేదు. మళ్ళీ ఇందులో వేరేది ఏమైనా వేస్తారట. మనకి చాలా గుల్లగా అయితే ఉంది. చూసారు కదా, ఇలా అయితే కింద మట్టి కూడా కత్తిరించేస్తున్నారు. మనకి చక్కగా మంచి భలే ఫ్రెష్ అయితే ఇలా తోటకూర అయితే రెడీ అయిపోయింది. తోటకూర ఒకటి ఉంది, పాలకూర కూడా వచ్చేసింది. తోటకూర కూడా హార్వెస్ట్ చేయడం కూడా చూపించేస్తాను మీకు. అండ్ చుక్కకూర కూడా ఉన్నాయి మనకి. చుక్కకూర కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. కాకపోతే అది ఇంకా కొంచెం బాగా గ్రోత్ అయ్యాక అప్పుడు తీద్దాం. ప్రస్తుతానికైతే మనం పాలకూర అయితే కోసుకున్నాం కదా ఫ్రెష్గా. ఇప్పుడైతే మమ్మీ పాలకూర అండ్ పప్పు వండుతానని ఫ్రెష్గా అయితే హార్వెస్ట్ చేశారు. ఇది ఇలా మన తోటలో పండించుకుని ఫ్రెష్గా తింటే ఎంతో హెల్తీగా అనిపిస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది కదా, బాగుంటుంది కదా. ఇంకా చెప్పాను కదా, అక్కడక్కడ మనకి తోటకూర కూడా వచ్చేసింది. రెడ్ తోటకూర అండ్ పచ్చ తోటకూర. సో అవి కూడా అయితే మమ్మీ హార్వెస్ట్ చేసేస్తున్నారు. సో ఈ రెండు అయితే హార్వెస్ట్ అయింది. చాలా బాగున్నాయి, హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా చుక్కకూర ఉందండి, అది కూడా బాగుంది. చుక్కకూర, చిక్కుడుకాయలు ఉన్నాయి, చుక్కకూర ఉంది. సో అవన్నీ కూడా మేము నెక్స్ట్ వీడియోలో అయితే హార్వెస్ట్ చేసుకుందాము. ప్రస్తుతానికైతే మనకి ఫ్రెష్గా హెల్తీగా అయితే ఇవైతే హార్వెస్ట్ చేసుకున్నాం. సో ఈరోజు వచ్చేసి వీడియో ఇదండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ అండి.